బీజేపీలో ఆర్ఎస్ఎస్ లో ఎప్పటి నుండో ఉన్నారు, ఎప్పటి నుండో రాజకీయాలని సుదీర్ఘ అనుభవం ఉంది, అంటే చూస్తూ ఉండుంటారు ఎవరు ఎలా చేస్తున్నారు అనేది. అయితే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏ విషయంలో ఫెయిల్ అయింది అంటే ఒక బీజేపీ వ్యక్తిగా ఏం చెప్తారు? 420 హామీలు ఇచ్చారు, 6 గ్యారంటీలు ఇచ్చారు. 6 గ్యారంటీలు ఏదన్నా ఒక్క గ్యారంటీ ఏంటంటే లేడీస్ కు ఫ్రీ బస్ ఒక్కటే గ్యారంటీ వీళ్ళు ఫుల్ఫిల్ చేశారు. మిగతా గ్యారంటీలు ఏమి మొన్నటికి మొన్న రైతు బంధు విషయంలో, రైతు బంధులో ఏమన్నారు, ఎలక్షన్ కన్నా బిఫోర్ రైతు బంధు మీరు తీసుకోవద్దు, 10,000 తీసుకోవద్దు, మేము 15,000 ఇస్తాను. మరి 15,000 ఇస్తాను 3 దఫాలు అయినాయి. 3 దఫాలు అయినప్పుడు నీకు 15 + 7 22,500 ఇవ్వాలి. ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ చేయలేదు. ఎవరన్నా నవ్వుతారమ్మా. యాక్చువల్ ఏంటంటే నీకు 606 మండలాల్లో 606 మండలం పైలట్ ప్రాజెక్ట్ అంట. అరే ఇది పాతదే స్కీము, డిబిటీ కింద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అమౌంట్ కింద నువ్వు పైలట్ ప్రాజెక్ట్ కింద 606 గ్రామాలు తీసుకొని మీతోళ్ళందరూ వ్యవసాయం చేద్దా? నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చు. తర్వాత నిరుద్యోగుల విషయంలో 4,000 ఇస్తున్నావు. ఇట్లా ప్రతి ఒక్కటి ఏది తీసుకున్నావు కానీ, తర్వాత ఆడపిల్లలకు స్కూటీ ఇస్తున్నావు, ఏది అమలు చేసినావు. తర్వాత ఏంటంటే ఆడపిల్లలకు మహాలక్ష్మి స్కీమ్ అని 2,500 అన్నావు. తర్వాత ఏంటంటే ఈ కళ్యాణ లక్ష్మి తులం బంగారం అని ఎన్ని బాకీ ఉన్నారు. ఇప్పుడు మహాలక్ష్మి కింద మీరు తీసుకుంటే నీకు దగ్గర 60,000 బాకీ. తులం బంగారం అనుకోవద్దు, 89,000 బాకీ. తర్వాత ఏంటంటే ఈ పెన్షన్ స్కీమ్ ఇద్దరికి ఇస్తున్నారు 4,000 ఇప్పుడు 2,000 ఇస్తున్నారు. ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ పక్క రాష్ట్రం ఇంప్లిమెంటేషన్ చేస్తుంది.